హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శామ్ సమన్వి అఫీషియల్. సో నేను రీసెంట్గా అయితే ఛానల్ అయితే పిల్లల పేరు మీద అయితే చేసేసాను అనమాట. సో వాళ్ళ వీడియోస్ కూడా పెడదాము, సో రిలేటెడ్ అలా ఉంటుంది అని చెప్పి చేంజ్ చేశాను. సో నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అందరూ చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ నేను లాంగ్ వీడియో ఒక టాపిక్ మీద అంటే కొంచెం మీతోటి కమ్యూనికేట్ అవుదామని చెప్పేసి చేస్తున్నాను. అంటే ఏ టాపిక్ అనేది అయితే నేను ఇంకా ఆలోచించుకోలేదు, జస్ట్ మాట్లాడదాం, కొంచెం మాట్లాడాలి అని అనుకున్నాను. అండ్ మెయిన్ థింగ్ నా 2 ప్రెగ్నెన్సీస్ కోసం అయితే మాట్లాడదాం, దాని ద్వారా మీకు కూడా కొంచెం ఏదన్నా ఐడియా వస్తుంది, యూజ్ అవుతుంది అన్న థాట్లో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ టైం అని కాదు, ఇంతకుముందు కూడా చేశాను, కానీ చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను కదండి, కొంచెం ఏదోలా ఉంది టెన్షన్. సో అంతే. సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను, లాంగ్ వీడియో. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి నా వీడియో. నా గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో నా గురించి తెలిసినప్పుడు సపోర్ట్ చేయాలా లేదా, నన్ను లైక్ చేయాలా లేదా వీడియోస్కి అనేది తెలుస్తుంది. బట్ లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏంటి ప్రెగ్నెన్సీలో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అని అనుకోవచ్చు. సో అదైతే మదర్స్కే తెలుస్తుంది ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అనేది. సో ఎంత హ్యాపీనెస్ ప్రెగ్నెన్సీలో, ఎంత హ్యాపీగా ఉంటామో అదొక మెమొరీ, లైఫ్ టైం మెమొరీ. అండ్ అన్ని స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. స్ట్రగుల్స్ ఏముంటుంది అని ఈజీగా అనేస్తారు చాలామంది. సో అది మదర్స్కే తెలుస్తుంది ఏం స్ట్రగుల్స్ ఏంటి అనేది. నార్మల్ అయినా సి సెక్షన్ అయినా ఎవరికైనా పెయిన్ అనేది సేమే ఉంటుంది. సో నార్మల్ అంటే త్వరగా మనం హీల్ అవుతుంది. నార్మల్ డెలివరీ కొంచెం త్వరగా అనేది రికవరీ ఉంటుంది. బట్ సి సెక్షన్కి అలా ఉండదు, చాలా టైం పడుతుంది. సో దానివల్ల ఫ్యూచర్లో కూడా మనకి కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. అది నాకు ఇప్పుడు తెలుస్తుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది చిన్న ఒక మంచి విషయం, ఏదైనా యూజ్ అవుతుంది అన్నట్టు చెప్దామని చెప్తున్నాను. మధ్యలో ఏదైనా తడిపడితే మాత్రం టెన్షన్తో అడ్జస్ట్ అవ్వండి ఈసారికి ప్లీజ్. సో టాపిక్ ఏంటి అంటే, ఫస్ట్ పాప ప్రెగ్నెన్సీ టైంలో నాకు సిమ్టమ్స్ అయితే ఎలా ఉండే అంటే, అసలు వామిటింగ్స్ అనేది లేదు, ఇది తినొద్దు అది తినొద్దు అనేది అయితే అస్సలు లేదు. చాలా హ్యాపీగా, ఎంత ఎగ్జైటెడ్గా, అసలు భయం అనేదే లేదు నాకైతే. అసలు అప్పుడైతే చాలా హ్యాపీగా ఉండే నేను. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ మంచిగా తిని స్వీట్ హాట్ అన్ని, అంటే స్వీట్ అసలు నచ్చేది కాదు. ఎప్పుడన్నా ఒక్కసారి అలా ఉంటే తినేదాన్ని. హాట్ అయితే చాలా, అంటే కారం, స్పైసీ చికెన్ అలా తినేదాన్ని. ఫ్రూట్స్ కూడా చాలా తిన్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. ఇంకా అప్పుడు ఏ ప్రాబ్లం, ఏ సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏవి లేవు నాకు. అండ్ షుగర్ అండ్ థైరాయిడ్, సో ఇలాంటివి ఏది లేదు. చాలా హెల్దీగా చాలా బాగుండే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో మా పెద్ద పాప పుట్టింది అప్పుడు, బంగారు తల్లి. సో మా లైఫ్లోకి వచ్చి మా ఇద్దరి బాండింగ్ ఇంకా మంచిగా గట్టిగా చేసింది మా చిట్టి తల్లి. సో చాలా తను రావడం మా లైఫ్లో మేము చాలా లక్కీగా ఫీల్ అవుతాము. సో ఈ మధ్య ఏంటి ఇద్దరు ఆడపిల్లల అంటే, నన్ను అన్నవాళ్ళు అన్నారు అనలేదు అని కాదు. సో టాకు అంటారు కదండి, ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఉంది. సో వాళ్ళు అనే విధానం తప్పు కావచ్చు, కానీ వాళ్ళు అనే దానిలో వాళ్ళ మైండ్ థింకింగ్ వాళ్ళు అనే విధానంలో ఉంటుంది. సో బట్ ఇలా వినే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో నాకు వచ్చేసి ఇద్దరు ఆడపిల్లలు, బంగారు లక్ష్మి తల్లులు. సో నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను చాలు. ఈ జనరేషన్లో బాయ్స్ కంటే గర్ల్సే నయం అనుకుంటాను నేనైతే. రేపటి దినం మనకు పెట్టేది కూడా వాళ్ళే బాయ్స్ కంటే. బాయ్స్ అట్లా అని తక్కువ అని అనట్లేను. సో ఎంతైనా ఆడపిల్లకి గుంజుతుంది కదా, సో అలా ఏం లేదు. ఇంకా సో మంచిగా హ్యాపీగా అయితే పాప పుట్టింది, మేలో పుట్టింది, May 17th ఫస్ట్ పాప. సెకండ్ పాప వచ్చేసరికి ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి, మీరు ఏమేమి తిన్నారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, డెలివరీ తర్వాత ఎలా హీల్ అయింది, ఇవన్నీ డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను.
అండ్ సెకండ్ పాప విషయానికి వచ్చేసరికి నేను యాక్చువల్లీ నిజంగా బాయ్ అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ పాప సెకండ్ పాపకి సిమ్టమ్స్ సేమ్ లేకుండే. ఫస్ట్ పాపకైతే చాలా హ్యాపీగా వామిటింగ్ సెన్షన్ కానీ అలాంటిది ఏది లేకుండే. సెకండ్ పాపకైతే చాలా నాకైతే ఏది తినాలనుకున్నా అక్క అనుకున్నా ఇన్ ఫీలింగ్ అలా ఉంటుండే, కానీ నేను బయట పడలేదు. అసలు తినాలి ఎట్లయినా వామిటింగ్ చేసినా సరే తిన్నా కానీ ఇక్కడే ఉంటుండే నాకు. నేను అట్లనే గట్టిదాన్ని కదా, అట్లనే భరించుకున్నా. సో ఇది తర్వాత నాకు థైరాయిడ్ వచ్చింది సెకండ్ ప్రెగ్నెన్సీలో. థైరాయిడ్ పట్టుకుందంటే ఇవ్వలేదు నాకు. సో ట్యాబ్లెట్ డైలీ కంటిన్యూస్గా వేసుకున్నా, అయినా అసలు విడలేదు. ఇంకా లాస్ట్ వరకు ఉండే. దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా ఒక 1-2 months వరకు ఉండే. తర్వాత అయితే తగ్గిపోయింది. అది పక్కకు పెడితే నాకు స్టార్టింగ్ నుంచి థైరాయిడ్ ఎలా వచ్చిందో యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా అలానే వచ్చింది. అది దేనివల్ల వచ్చింది, ఎలా వచ్చింది అనేది నాకైతే అస్సలు అర్థం కాలేదు. నేను ఇంకా సెకండ్ పాప టైంకి సరిగ్గా తినలేదు, ఫుడ్ తీసుకోలేదు. అంటే బల్మీతికి తినడము, అసలు మైండ్ అయితే అప్పుడు నాకు అస్సలు మంచిగా అనిపించలేదు, ఏది తినాలనిపించలేదు. స్వీట్ హాటే కొంచెం ఎక్కువ తీసుకున్నా. అది నాకు 4-5 months తర్వాత హాట్ అంటే ఇలా చికెన్ అలా ఇష్టం అనిపించేది నాకు. నార్మల్గా అయినా పెళ్ళైన తర్వాత చికెన్ లవర్ అయిపోయినా నేను. పెళ్ళి కాకముందుకు అసలు ఇలా ఫుడ్డీ పర్సన్నే కాదు నేనైతే. ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలా ఫుడ్డీ పర్సన్ అయిపోయాను. సో అదే అనమాట. దాని తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే లాస్ట్ వరకు ఉండే. ఇంకా నాకైతే చాలా భయం వేసింది. ఇక్కడ మాకు దగ్గరలో హాస్పిటల్ ఉంది, చాలా హెల్ప్ అయిందనమాట. అంటే దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం ఎంత నీడ్ ఉంటే త్వరగా రావచ్చు, వెళ్ళొచ్చు, ఏమైనా అవసరం ఉంటే తీసుకురావచ్చు, వెళ్ళొచ్చు అన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్. సో అక్కడ అయితే జాయిన్ అయ్యాను. అక్కడైతే చాలా అంటే చాలా మంచి డాక్టర్ సృజన మ్యామ్ అని. సో చాలా మంచి చూస్తారు. తన సపోర్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. గవర్నమెంట్ ఏముంటుంది అని అనుకుంటారు కానీ చాలా బాగుంది. నీలఫర్ అవంటే నాకు తెలీదు. ఫస్ట్ పాప అయితే నాంపల్లి హాస్పిటల్లో ఐడియా ఉంటే కామెంట్ చేయండి, మీకు నాంపల్లి హాస్పిటల్ అక్కడ అయింది. సెకండ్ పాపకైతే ఇక్కడ అయింది, దగ్గరలోనే మాకు ఒక 5-10 minutes డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే నాకు చాలా ఇదైపోయింది. సెలైన్స్ అయితే నాకు నరం దొరకట్లేదు, దొరికిన అక్కడిక్కడ వచ్చేటోళ్ళు. ప్రెగ్నెన్సీ 2 days ముందు నేను జాయిన్ అయ్యాను. కాదు 1 day ముందు జాయిన్ అయ్యాను. ఇంకా స్టార్టింగ్ నాకు ఇంజెక్షన్స్, దాని యాంటీబయాటిక్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ కోసము. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి మళ్ళీ స్టిచెస్ దగ్గర మన ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పేసి కంపల్సరీ యాంటీబయాటిక్ కావాలి అని చెప్పారు. ఇంకా నేను థ్యాంక్ గాడ్ నాకైతే ఇంకా వేరే హాస్పిటల్కి అయితే వాళ్ళు పంపించలేదు, ఇక్కడే చేశారు. ఇంకా నేను అదైతే చాలా థ్యాంక్ గాడ్ అనుకున్నాను. సో ఆ టైం అసలు ఎలా గడిచింది అనేది నేను ఇప్పటికీ తలుచుకుంటే ఏడుస్తాను నిజంగా. నెక్స్ట్ ఏమన్నా ఉంటే అలాంటిది కావద్దు అని చెప్పేసి అయితే కోరుకుంటా. సో అందుకే జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న ఇష్యూ ఉన్నా అది ఎలా తగ్గాలి, ఎలా తగ్గించుకోవాలి అనేది అయితే మీరు అయితే చేసుకోండి ప్రెగ్నెన్సీ టైంలో. అది ఏదైనా పెరిగినా మాత్రం తట్టుకోలేము ఆ టైంలో. 4 మార్నింగ్ 3 injections, నైట్ 3 injections. ఆ పెయిన్ అయితే చచ్చిపోతాం, అసలు చాలా పెయిన్ ఉంటుంది. అసలు నాకైతే ఇప్పుడు తలుచుకుంటే అమ్మో నేను అంత ఫేస్ చేసినా అనిపిస్తుంది. సో నాది నాకు ప్రౌడ్ అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అంతే. సో అనేవాళ్ళు అంటూనే ఉంటారండి, ఇక్కడికి వినాలి, ఇక్కడికి వెళ్ళి వదిలేసేయాలి. సో ఇదన్నమాట. సో మన లైఫ్, మన పిల్లలు, మన ఫ్యామిలీ. సో ఇది నా చిన్న ప్రెగ్నెన్సీ స్టోరీ. ఇంకా డీటెయిల్గా వీళ్ళవి చాలా మెమోరీస్ నేనైతే పెట్టుకున్నాను ఫోన్లో కానివ్వండి, కొన్ని స్కానింగ్ రిపోర్ట్స్ అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం కదా, ఇద్దరివి ఉన్నాయి అలానే. సో ఇవన్నీ దాచిపెట్టుకున్నాను. ఒక టైం వచ్చినప్పుడు మంచిగా దానికి ఒక ఫ్రేమ్ ఇంకేదన్నా చేసి వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత చూపించచ్చు, కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు. నాకు అలా కొన్ని మెమోరీస్ గ్యాదర్ చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం.
నావైనా కూడా నేను అలా చేసుకుంటాను. సో ఇది అండి నా స్టోరీ అయితే. ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అయితే చేద్దామని అయితే అనుకున్నాను. అది మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో దానిపైన ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.